జిల్లా ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ గారి యొక్క త్యాగాల గురించి నేను వివరించాల్సిన అవసరం లేదు. ఆ గొప్ప మహనీయులు ఒక త్యాగాల వల్ల ఈరోజు మనము ఈ స్వతంత్రాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాము. ఆయన చెప్పిన నాన్ వైలెన్స్, అదేవిధంగా అహింస, ట్రూత్ అండ్ ఆయన చెప్పిన విషయాల్ని మనము ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో మార్పు రావాలంటే ఆ మార్పు మన నుంచే మొదలవ్వాలి. ఆయన కోరిన విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ఫినాన్షియలీ ఇండిపెండెంట్గా పేదరికం నుంచి వాళ్ళు ఫ్రీడమ్ పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా దానికి కష్టపడాలి. దానికి అహింసా మార్గం ద్వారా మనము ముందుకు వెళ్ళాలి. కేవలం అసత్యం ద్వారా మనము సాధించేది ఏం లేదు. మన కృషి న్యాయంగా నిజాయితీగా ఉంటే మనం అనుకున్నది ఏదైనా సాధించగలము. ఒక చిన్న గ్రామం నుంచి పుట్టి పెరిగి ఎక్కడో సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి బ్యారిస్టర్గా ఎదిగి మళ్ళీ దేశానికి తిరిగి వచ్చి ఎన్నో త్యాగాలు చేసి మనకి ఈ స్వతంత్రం అనేది మన చేతుల మీద ఆయన పెట్టారు. దాన్ని మనము చక్కగా వాడుకుంటున్నామా లేదా అనేది ఈ సందర్భంగా మన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. మనము ఎన్నో కృషి చేస్తున్నాము. ఒక డెవలప్డ్ నేషన్గా వరల్డ్ లెవెల్లోనే ఈరోజు ఒక 4వ స్థానానికి ఎదిగామంటే మన అందరూ ఒక కృషి వల్ల. అది ఇంకా గొప్పగా మనము కృషి చేస్తూ ఉన్నత స్థాయికి నంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలంటే ఇంకా మెరుగైన ఎఫర్ట్స్ మనం అందరూ కూడా పెట్టాలి. ఈ సమయంలో గాంధీయన్ ప్రిన్సిపల్స్ అనేది ఒక గైడింగ్ లైట్ లాగా మనందరికీ ఉంటుంది. ఆయన ప్రిన్సిపల్ని మనము గుర్తుపెట్టుకొని ఆయన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని కేవలం మన గురించే ఆలోచించుకోకుండా మన ప్రాంతాన్ని, ప్రజల్ని మనము దృష్టిలో పెట్టుకొని మన ఎఫర్ట్స్ని పెట్టి మనం ముందుకు వెళ్ళాలని సందర్భంగా ప్రజలందరినీ కోరుతూ, ఈ సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక కాంట్రిబ్యూషన్ కూడా మనము గుర్తు తెచ్చుకోవాలి. ఆయన మనకి దక్కిన ఒక గిఫ్ట్ అనే చెప్పాలి. సో ఆయన మన దేశాన్ని ముందు నుండి నడుపుతూ ఒక ఎకనామిక్ ఇండిపెండెన్స్ మనము పొందే విధంగా కృషి చేశారు. స్వతంత్ర ఉద్యమంలో జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ లాంటి గొప్ప మహనీయులతో కలిసి పనిచేస్తూ మనము ఈ స్వతంత్రాన్ని ఎంజాయ్ చేయడానికి ఆయన కూడా ఒక కారణమనే చెప్పాలి. అన్ఫార్చునేట్లీ ఆయన మరణించడం మనకి ఒక పెద్ద లాస్. సో అలాంటి ఒక సందర్భంలో మనము ఆయన ఒక కాంట్రిబ్యూషన్ని గుర్తుపెట్టుకొని ఇంకా మనము ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.